హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మనమైతే ఈరోజు బియ్యపు పిండితో చల్ల బజ్జీలు ఎలా వేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా గ్లాస్ బియ్యపు పిండి తీసుకున్నాను. దాంట్లో కాస్త జీలకర్ర వేస్తున్నాను. దాంట్లోనే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను. గ్లాస్ అంటే ఒక వాటర్ గ్లాస్ తీసుకున్నానండి నేను. దాంట్లోనే సరిపడా ఉప్పు వేస్తున్నాను. దాంట్లోనే సరిపడా కారం వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ముందు ఒక హాఫ్ స్పూన్ వేసాను, తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసాను. దీన్ని ముందుగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ముందుగా కలుపుకున్న తర్వాతనే వాటర్ వేద్దాము. మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. దీంట్లో పుల్లటి పెరుగు వేసుకోవాలి. కాకపోతే నేను మార్నింగే దాన్ని చల్లచారు చేశాను, అదే దీంట్లో వేస్తున్నాను. ఇది చపాతీ పిండి లాగా కాకుండా కాస్త లూజ్గా, బజ్జీల పిండి కాకుండా కాస్త టైట్గా కలుపుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకాస్త వాటర్ వేసి కలుపుతున్నాను నేను. పుల్లటి పెరుగు అయితేనే చాలా బాగుంటుందండి టేస్ట్, లేదంటే అస్సలు బాగుండదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త పొడి పొడిగా, అంటే మనం బజ్జీలు వేస్తుంటే వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు కడాయి ఆయిల్ పెట్టేశాను నేను ఆల్రెడీ. కడాయిలో కాస్త వేసి చూస్తున్నాను ఆయిల్ కాగిందో లేదో అని. అది కాస్త కాగలేదండి. మళ్ళీ కాసేపు వేడైన తర్వాత చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి. రౌండ్గా అనడం ఏం అవసరం లేదు. డైరెక్ట్ మనము చేతికి ఎంత వస్తే అంత చిన్న చిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా వేసుకుంటే ఇవి ఉడకాయండి, ఎందుకంటే బియ్యపు పిండి యూజ్ చేసాం కదా. ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలండి. వేసుకున్న వెంబటే కలపొద్దు, వాటిని కాస్త వేడైన తర్వాతనే కలపాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ వేసుకుంటూ రావాలి. బజ్జీలని ఒకే దగ్గర వేస్తే మాత్రం అతుకుపోతాయి. ఇప్పుడు చూడండి, కాస్త వేడైన తర్వాత నేను గరిట పెట్టి కలుపుతున్నాను. వాటిని అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. చూడండి, అటు ఇటు అనుకుంటూ వేయించుకుంటున్నాను. ఇవి చాలా ఫ్రై కావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే లోపల బాగా ఉడుకుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు అనుకుంటూ ఉండాలి. వీటికి ఆయిల్ ఏం ఎక్కువ పీల్చుకోదండి. చూడండి, వీటిని తీసేస్తున్నాము. ఇప్పుడు జాలిగంటలో వేసేసాను. అలాగే ఇంకో వాయి కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే రౌండ్గా కూడా కొంచెం వేసుకోవచ్చు, రౌండ్గా అనుకుంటూ. కానీ అవి ముద్దల్లాగా లోపల ఉడికాయండి, అందుకోసమనే నేను డైరెక్ట్గా వేస్తున్నాను. మనం వేసే ముందు ఆయిల్ కాస్త వేడైన తర్వాతనే సెకండ్ వాయి వేయాలండి, లేదంటే అవి సరిగ్గా గోలవు. చూడండి, అటు ఇటు అనుకుంటూ వేపుకోవాలి. అయిపోయిందండి. మిగతా అన్నీ కూడా అలాగే వేసేస్తాను. పిండి మొత్తం అలాగే వేసేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్. చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి టేస్ట్. పుల్లటి పెరుగు వేసాం కాబట్టి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వచ్చు.